చేయండి ప్రభువా. వాక్య పరిచయంలో మీ దాసుని బలపరచండి, మీ ఆత్మతో అభిషేకించి బలపరిచి వాడుకోండి. కూడి వచ్చిన అందరితో మాట్లాడండి ప్రభువా. అలాగే దూరం నుంచి ఆ చోట్ల మా ప్రియ సోదరి సోదరులు లైవ్లో చూస్తుండగా వారికి కూడా సహాయం చేయండి తండ్రి. ప్రతి ఒక్కరూ మీ వాక్యం ద్వారా బలపడడానికి సహాయం చేయండి దేవా. తప్పక బలపరచండి, కృప చూపండి. ఈ మెసేజ్ ప్రారంభిస్తుండగా మీ కృప గల హస్తాలకు అప్పగించుకుంటున్నాం తండ్రి. తోడుకోండి, సమస్తము క్రమంగా మరింతగా జరిగించమని దేవా. ప్రారంభిస్తుండగా మీ పరిశుద్ధాత్మ నాయకత్వానికి అప్పగించుకుంటూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించున్నాను, ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి పాటలు పాడదామండి. మన యవన బిడ్డలు వచ్చి పాటలు పాడుతుండగా మనందరం కలిసి దేవుని స్తుతిస్తూ దేవుని నామాన్ని మహింపడదాము. హల్లెలూయా. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే, యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే.
హల్లెలూయా. నన్ను వెలిగించిన వాక్యమా, నన్ను బ్రతికించిన వాక్యమా, నన్ను వెలిగించిన వాక్యమా, నన్ను బ్రతికించిన వాక్యమా, నన్ను బలపరచిన, నన్ను స్థిరపరచిన, నన్ను బలపరచిన, నన్ను స్థిరపరచిన వాక్యమా, 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 నన్ను వెలిగించిన వాక్యమా, నన్ను బ్రతికించిన
హల్లెలూయా. నా కాపరి నా యేసయ్యా కలుగదు ఏలేమి నాకిలలో. నా కాపరి నా యేసయ్యా కలుగదు ఏలేమి నాకిలలో. నీ ఉండగా నా అండగా నీ సాక్షిగా నే జీవించగా. నీ ఉండగా నా అండగా నీ సాక్షిగా నే జీవించగా. కలుగదు ఏలేమి నాకిలలో.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిదండి. ఇంతవరకు పాటలు పాడి దేవుని స్తుతించాము. మరి అలాగే ఆదివారం ఆరాధన ఉదయం 7 గంటలకి యథావిధిగా ఉంటుందండి. మరి లైవ్లో చూస్తున్నవారు ఇక్కడ తణుకు దగ్గరగా ఉన్నవారు అందరూ చర్చిలోకి వచ్చేసేయండి. మరి ఎందుకంటే ఒక్కోసారి లైవ్ మరి సరిగ్గా పనిచేయట్లేదు కాబట్టి మరి దూరంగా ఉండి రాలని పరిస్థితులు ఉన్నవారు మరి లైవ్లో చూడండి. ఇక్కడ దగ్గరగా తణుకులో ఉన్నవారు అందరూ చర్చిలోకి వచ్చేసినట్లయితే మరి చక్కగా దేవుని సందులో మరి వాక్యం వినొచ్చు. మరి కేసులు అవి తగ్గినాయి కదా, మనం ప్రార్థన చేస్తున్నాం, దేవుడు సహాయం చేస్తున్నాడండి. హల్లెలూయా. మరి అలాగే చర్చిలో ప్రతి గంటకు మరి 2 చొప్పున ప్రార్థన చేస్తున్నారు. నిజంగా ప్రార్థన వ్యర్థం కాదు, ప్రార్థన పరిస్థితిని మారుస్తుంది. కాబట్టి ఇంకా ప్రార్థన చేయండి. మరి పట్టుదలతో వీడియోగా మనం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. తిరిగి ఆదివారం ఆరాధనలో కలుసుకుందామండి. మరి ఉదయం 7 గంటలకి ఆరాధన ఉంటుంది. మరి సమయాన్ని గమనించి అందరూ కూడా సమయానికి ముందుగానే మరి ఆరాధనలో ఉండాలని తెలియజేస్తున్నాము. హల్లెలూయా. మరి ప్రార్థన చేద్దాం. వాక్యపరిచయ నిమిత్తం మన సోదరులు భోజ గారు వచ్చి మన ప్రార్థన నడిపిస్తారు. అందరం తలలు వంచి ప్రార్థనలోకి ఇద్దామండి. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం దేవా, స్తోత్రం తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం దేవా. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారివైన మా దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. గడిచిన కాలం అంతా తోడుగా ఉండి ఉదయకాలం మొదలుకొని ప్రభా ఈ సాయంకాలం వరకు ఇప్పటివరకు దేవా మా సమస్త పనులు, ప్రయాణములు, సమస్తలో తోడుగా ఉండి సజ్జులుగా ఉంచి ఈ దినాన్ని ప్రభా నీ సన్నిధిగా మమ్మల్ని అందరూ నడిపించినందుకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఇక ఎంతవరకు నాయన బిడ్డలు ప్రభా పాడి ఉన్నారు నాయన. మీ నామాన్ని స్తుతించి కనపరచడానికి నాయన ప్రభు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు. ఎన్ని జరిగినప్పుడు ప్రభా నువ్వు మాట్లాడకపోతే వ్యర్థం నాయన. తప్పక నాయన ఈ సమయంలో మా దాసుని మీరు నిలబెట్టుకొని మీరే రంగం మీదకి వచ్చి మా అందరితో మీరు మాట్లాడండి. గతించిన దినంలో ప్రభా నువ్వు మాట్లాడిన దేవుడువు. నిత్యంగా నాయన పౌలు గారు ప్రభా ఏ విధంగా నీ పరిచయలో నీ సేవలో వాడబడ్డారో, నీ వాక్యం పట్ల ఎంత నమ్మకంగా ఉన్నారో ప్రభా, ఎంత యథార్థంగా ఉన్నారో ప్రభా, ఎంత ఆత్మ కలిగి ఉన్నారో ప్రభా. నిజంగా లేఖనం ద్వారా ప్రభువా అలాగే ప్రవక్త వర్తమానం ద్వారా కూడా నాయన మాకు వివరించిన దేవుడు తండ్రి. మా ప్రవక్త కూడా ప్రభా ఆయన ఎంతగానో చెప్తుండగా దేవా నిజంగా నాయన ఈ కాలానికి సమయానికి మాకిచ్చిన గొప్ప ప్రవర్తన బట్టి, వర్తమానాన్ని బట్టి, ఆయా వాక్యాన్ని వివరిస్తున్న సేవకుని బట్టి నీకు ఎన్నో వందనాలు, స్తోత్రాలు ప్రభా. నిత్యంగా మేము కూడా ప్రభా నీ వాక్యం పట్ల నమ్మకముగా యథార్థముగా ప్రభా సాగడానికి సాయం చేయ ప్రభా. నిజంగా ఈ మాటలు ఎంతగానో మాకు పనిచేస్తున్నాయి ప్రభా. నిజంగా ఇంకానో ఒక మెట్టు ఎక్కడానికి సాయం చేయ ప్రభా. ఈ మెసేజ్ స్టడీ నాయన ఎంత మాత్రం ప్రభా ఇది ఈ విధంగా ఉండకుండా మా సహోదరులందరూ కూడా మీరు నడిపించండి. ఈ లాక్డౌన్ పూర్తిగా ఎత్తి ప్రభా మళ్ళీ నీ సన్నిధిలో కూడుకునే కృపను ప్రతి ఒక్కరు దయచేయండి ప్రభా. ఇచ్చిన సమయంలో ఉన్నాయన మీరు సద్వినియోగం చేసుకోవడానికి సాయం చేయండి. ఈ సమయంలో ప్రభా మా దాసి మీరు నిలబెట్టుకొని మీరే రంగం మీదకి వచ్చి మా అందరితో మీరు మాట్లాడండి. గతించిన వారాలు మాట్లాడా ప్రభా ఈ దినాన్ని కూడా మీరు నిలబెట్టుకొని మరొక్కసారి మీరు మాట్లాడమని, ఈ చిన్న మందితో మీరు ఎల్లప్పుడూ మాట్లాడుతున్న దేవుడు అని ప్రభా. నువ్వు ఆమెనైనా దేవుడు అని నాయన మేము గుర్తించి ప్రభా నీ మాట మేము ఆమె అనడానికి సహాయం చేయమని, మీరే కృప చూపించి నడిపించమని, ఇంకా రావాల్సిన వారిని నడిపించమని, సహాయం చేయమని. ఇది సమయం అంతా నీకు అప్పగిస్తున్న ప్రభా మీరు మాత్రమే తోడుగా ఉండి జరిగించమని, మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాను. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగాక. అందులో లేచి నిలబడదాం వాక్యం కొరకు. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 10-11 చెబుతున్నాను. ప్రభు దినమందు ఆత్మశూన్య ఉండగా బురదను వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకంలో రాసి ఎఫెసు, స్ఫురణ, పెర్గమము, తుయితెర, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవొదికయ 7 సంఘములకు పంపమని చెప్పుట నా వెనక వింటిని. అలాగే 2వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. స్ఫురణలో ఉన్న సంఘపు దూతకు ఎలాగో రాయము, మొదటివాడును కడపడివాడునై ఉండి మృతుడై మరలా బ్రతికినవాడు చెప్పు సంగతులు ఏమనగా. అలాగే ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 20వ వచనం చదువుకుందాం. అది కూడా అక్కడ లాస్ట్ మాటకు వస్తే, ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు. దేవుడి వాక్యం దీవించిన గాక.
చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మగలిగిన ప్రియ పరమ తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువా, గతించిన దినములంతా మీరు కాచి కాపాడి ఈ పగలంతట్లో మీరు తోడుగా ఉండి సాయంకాల సమయంలో నీ మందిరంలో కొద్దిమందిగా కలుసుకుని ఆరాధించడానికి, అలాగే ఈ మెసేజ్ స్టడీ ద్వారా అనేక సంగతులు తెలుసుకోవడానికి, మరింత నీ దగ్గరగా జీవించటకు ఉపయోగపడుతున్నటువంటి మాటల కొరకు స్తోత్రములు. ఇక్కడికి వచ్చిన కొద్దిమందిని, అలాగే లైవ్లో చూసినటువంటి సహోదరులు కూడా దీవించి ఆశీర్వదించండి. కొద్ది క్షణములు ప్రభువా మీరు మా మధ్యకు దిగరండి, మాతో మాట్లాడండి. మరియు ఈ సంగతులన్నీ తెలుసుకున్నకు ప్రభువా మా యొక్క సున్నతిని హృదయమందును చెవులందును అనుగ్రహించండి. గ్రహించుటకు పరిశుద్ధాత్మను అనుగ్రహించండి. మీరే గొప్ప బోధకుడుగాను లేక రబ్బీగా ఉండి మాతో ముచ్చటించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాను. ఆమేన్. దయచేసి కూర్చోండి. లైవ్లో ఉన్నటువంటి సహోదరులకు కూడా మేము మీ పనులు ముగించుకొని చక్కగా ఇళ్ళలో ఉన్నవారు ఈ లైవ్ చూస్తూ దేవుని వాక్యాన్ని వినాలని మనం చేస్తున్నాను. ఏదో విధంగా దేవుడు మనకి వాక్యం ఇస్తున్నాడు. ఆయన ఇచ్చినప్పుడు దాన్ని మనం తీసుకోకపోతే రేపటి రోజున నువ్వు అడిగిన దేవుడు దాన్ని ఇవ్వడు. ఒక కాలం వస్తుందట రాబోయే దినాల్లో మనుషులు ఆత్మ సంబంధమైన వాక్యం కొరకు కరువు పడేటువంటి సమయం వస్తుందండి. శరీర సంబంధ ఆహారాలు చాలా సమృద్ధిగా ఉన్నాను, ఒక దినమున దేవుని వాక్యం గురించిన కరువు అనేది ప్రపంచమంతా చుట్టూ వస్తుందంట. అదొక ప్రవచనం. రాబోయే దినాలలో దేవుని వాక్యము తక్కువైపోయి ఆత్మలకి ఆహారం అందక శరీర ఆత్మకి ఎటువంటి లేనందున క్షీణించిపోయి ఆత్మలో ప్రజలు చలరిపోతూ దిగజారిపోతూ దేవుని వాక్యం లేనందున ఆత్మ యొక్క ఆకలి తీర్చుకోవడానికి వాక్యం కొరకట తూర్పు నుంచి పడమరకు, పడమ నుంచి ఉత్తరకు, ఉత్తర నుంచి దక్షిణకు, ఆ విధంగా 4 మూలల వెతుకుతారట అండి. ఆ దినము యెహోవా వాక్కు, ఆ మాట గురించిన కరువు, దేవుని వాక్యం గురించిన కరువు అనేది ఆ దినాలు చూడబోతున్నారండి. ఆ దినాలు రాకముందే సొలొమోను మంచి జ్ఞాని. చీమలంట అవన్నీ కలిసి ఐక్యతగా ఉండి ఆహారాన్ని సమకూర్చుకుంటాయట. తర్వాత కాలంలో అవి ఏం చేస్తాయంటే దాచుకున్న ఆహారాన్ని ఆ లోపల ఉండి ఆ చీమలన్నీ భుజిస్తాయంట. వాటికి చాలా తెలివి ఉంది. ఒక సోమరి చీమల వద్దకు వెళ్ళి నేర్చుకునే సబ్జెక్ట్ ఉంది. ఈ చీమ తనకన్నా బరువైన దాన్ని మోసుకుంటూ, అది మోస్తుంటే ఇంకో చీమ వచ్చి సహకరిస్తూ మొత్తం మీద ఆహారాన్ని ఎక్కడో ఒక చోట అవి నిల్వ చేస్తాయి. కరువు దినాల్లో వారికి ఆహారం దొరకని సమయంలో వారు సమకూర్చుకున్న ఆహారాన్ని అవి మరలా తిని బతుకుతాయి అన్నమాట. సో దాన్ని బట్టి చూస్తే ఆత్మ సంబంధులైనటువంటి మనకి ఎంత గొప్ప చీమల కంటే తెలివి ఉండాలో చూడండి. అవి ఆత్మలేని చిన్న జీవులు. బట్ వాటికి ఉన్న జ్ఞానం ఏంటంటే ఆహారాన్ని సమకూర్చుకొని స్టోర్ చేసుకుని మళ్ళీ తగిన సమయంలో వారు అవి పోషించబడ్డానికి వస్తున్నాయి. అదేవిధంగా రాబోయేతున్నటువంటి దినాలలో వాక్యం గురించిన కరువు దినాలు వస్తాయి. ఆ కరువు దినాలు రాకముందే ఇప్పుడే మనం ఏం చేయాలంటే వాక్యాన్ని చీమల వల్ల దాచుకోవాలండి. ఈరోజు ప్రజలు సీరియల్కి, సినిమాలకి, లోక వార్తలకి ఇచ్చినంత సమయాన్ని దేవుని వాక్యానికి ఇవ్వపోవటం అనేది చాలా భయంకరమైన స్థితి. అయితే నేను చెప్తున్నాను పేర, దినాలన్నీ ఇలా ఉండిపోవు. కానీ రేపటి దినాన వాక్యం కొరకు మీరు తిరిగిన, ప్రయాసపడిన, బోధించేవాడు ఉండడు, వాక్యం చెప్పేవాడు ఉండడు, వినేవారు ఉంటారు కానీ చెప్పేవారు ఉండరు. అలాంటి సమయం రాబోతుంది పేర. అందుకే మీ దగ్గరున్న బైబిల్ని, మీ దగ్గర ఉన్న వర్తమాన పుస్తకాలని తరచుగా చదవండి. యెహెజ్కేలు వలె, యోహాను వలె ఆ బుక్ తిన్నట్టుగా ఆ పుస్తకాన్ని తినివేయండి. ఒక దినాన్న ఇది స్టోర్ చేసుకోండి. ఇది స్టోర్ చేసుకునే సమయం, ఇది నిల్వ చేసే సమయం. ఇది అది ఎప్పుడు పనిచేస్తుందంటే సరైన సమయంలోనే ఈ వాక్యం పనిచేస్తుందండి. ఇది మీకు అంతగా అనిపించకపోవచ్చు, కానీ పెద్దగా అనిపించకపోవచ్చు, సమృద్ధిగా దొరుకుతుంది అనుకోవచ్చు. కానీ ఒక దినాన్న అకస్మాత్తుగా మరి ఒక దినం రాబోతుంది. అది వాక్యం గురించిన కరువు అని బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుందండి. ఆ దినం రాకుండానే మనము ఆయన సమీపించే కొలది, ఆయన వచ్చే కొలది, దగ్గరకు వచ్చే సమయంలో
మరి ఎక్కువగా మనం కూడుకుంటూ మరొకరిని పురుగలుపుకుంటూ ఐక్యత కలిగి ఈ చివరి దినాల వాక్యాన్ని ఎక్కువగా ఆత్మలకు ఆహారం ఇస్తూ మన ఆత్మలు పోషించుకోవాల్సిన సమయం అండి. దేవునికి మహిమ కలుగాక. అరణ్యములో మన్నా పడింది, ఆ మన్నా వారు తిన్నారు. ఆ మన్నా వారిని జీవింపచేసింది. దేవునికి స్తుతి కలుగాక. దాన్ని తుణుకునించిన వారు, నిరాకరించిన వారు అరణ్యంలో రాలిపోయారు. ఈరోజు కూడా మనకి పై నుండి వర్తమానం ఇవ్వబడింది. దీన్ని మనం జాగ్రత్తగా మన ఆత్మలకు ఆ చీమల వల్ల సమకూర్చుకుంటే తగిన సమయంలో అది మనల్ని రక్షిస్తుంది. దేవునికి స్తుతి కలుగాక. ప్రియరా, మనము ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయంలో 7 సంఘాలు ఉన్నాయి. అవి 7 పట్టణాలను చెప్పడం జరిగింది. ఆ 7 పట్టణాలు జరిగినటువంటి దుస్థితి ఏదైతే ఉందో 7 సంఘకాలాలకి పోల్చబడింది అన్యులకైన వారికి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో 20వ వచనంలో యేసు ప్రభు కుడి చేతిలో 7 నక్షత్రాలు ఉన్నాయి. యేసు ప్రభు కుడి చేతిలో 7 నక్షత్రాలు ఉన్నాయి. ఒక్కొక్క నక్షత్రము ఒక్కొక్క వర్తమానికుడిగా పోల్చబడింది. నక్షత్రం అనేది వెలుగును చూపిస్తుంది. ఇంకా మాట చెప్పాలంటే నక్షత్రము చీకటి సమయంలోనే బాగా ప్రకాశిస్తుంది. ఇంకా చెప్పాలంటే సూర్యుడు రాకముందు నక్షత్రం ముందుగా ఉంటుంది. ఆ తదుపరి ఆ నక్షత్రము సూర్యుడు వచ్చిన తర్వాత నక్షత్రములన్నీ మరిగైపోతాయి. 7 నక్షత్రములు యేసు ప్రభువు రెండో రాకడకు ముందుగా పంపబడినటువంటి నక్షత్రములు అన్నమాట. ఈ నక్షత్రములు చీకటి కాలంలో వెలుగునిస్తున్నాయి. ఒకేసారి అవి వెలిగినట్లేదు, కానీ ఒకదాని తర్వాత ఒకటి నక్షత్రం అనేది చీకటిలో ఉన్న వారికి వెలుగునిస్తుంది. ఆ 7 నక్షత్రముల వెలుగులో రక్షించబడిన ప్రజలు సిద్ధపడి ఉండగా, అనగా 7 నక్షత్రముల ద్వారా, అనగా 7 వర్తమానికుల ద్వారా వచ్చిన వర్తమానము ద్వారా అన్య వధువు అన్య ప్రజలు సిద్ధపడిన తర్వాత అప్పుడు యేసుక్రీస్తు వారు వస్తున్నారు. అంటే ఆయనకంటే ముందుగా ఈ నక్షత్రం చూడండి, ప్రకృతిలో సూర్యుడి కంటే ముందుగా నక్షత్రాలు ఉంటాయి. నక్షత్రాల సమయం ఎంత అయిపోయిన తర్వాత అప్పుడు సూర్యుడు ఉదయించడం ప్రారంభిస్తాడు. సూర్యుడు ఎప్పుడైతే ఉదయిస్తాడో ఇక నక్షత్రంలో కాంతి అవసరము లేదు. మీకు అర్థమైందనుకుంటున్నాను. యేసుక్రీస్తు ఆయన రెండవ రాకడలో తన వధువు కొరకు రహస్య రాకడలో మధ్యాకాశాన్ని పెళ్లిగుమ్మడికి వచ్చినప్పుడు ఇక 7 నక్షత్రాలు పూర్తిగా మరిగిపోతాయి. ఎందుకంటే నిజమైన సూర్యునికి వెలుగు అనేది ప్రకాశించబోతుంది కాబట్టి. ప్రకటన గ్రంథంలో 7 నక్షత్రములు అంటే ఏదో ఆకాశం మీద నక్షత్రాలు కాదు, కానీ నక్షత్రములు అనగా చీకటి కాల ప్రాంతంలో వెలుగునిచ్చేవి. అనగా సంఘ కాలాల్లో ఎక్కడైతే చీకటి ఉందో అక్కడ ఆ నక్షత్రము లేక వర్తమానికుడు దేవుని చేతుల నుంచి వాడబడ్డాడు. పైగా నక్షత్రములు సమస్త చేతిలో లేవు, ఒక మనిషి చేతిలో లేవు, ఆ గుంపు యొక్క అధికారి చేతిలో లేవు. ఆ నక్షత్రములు ఉండవలసినటువంటి చేతిలోనే, యజమాని చేతిలోనే లేక ప్రభునేశ్వరి చేతిలోనే ఆ నక్షత్రాలు ఉండటం విశేషకరం. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు. నక్షత్రాలే దూతలు అంటున్నాడు. దూతలు అంటే మరలా పరలోక దూతలు కాదు. దూతలు అనగా భూమి మీదకి పంపినటువంటి వర్తమానికులు. ఇంగ్లీష్లో మెసెంజర్ అనగా దూత అనగా వర్తమానికుడు అని చెప్పబడిందండి. ఇప్పుడు మనము ఎఫెసు అనేటి సంఘకాలమునకు వర్తమానికుడు ఎవరో మనం చూసాం కదా సారి. ఎఫెసు సంఘకాలమునకు వర్తమానికుడు ఆ 7 నక్షత్రాల్లో మొదటి నక్షత్రము లేదా 7 దూతలలో మొదటి దూత పౌలు అని మనం నేర్చుకున్నాం. పౌలు మంచి దైవజనుడు, ప్రవక్త, అపోస్తలుడు, సువార్తికుడు, మరి దేవుని వాక్య విషయంలో సిగ్గుపడినటువంటి వాడు. ఆయనకి నిందలు, అవమానాలు, మరణాలు, సమస్యలు అయ్యో ఎన్నో జరిగాయి. అయినా కానీ అవన్నింటినీ పక్కన పెట్టి తను నేర్చుకుంది ఏంటంటే ఇక బ్రతుకుడు క్రీస్తు కొరకే, చనిపోయిన లాభమని చెప్పి వెనుకనవన్నీ మరిచి క్రీస్తు కొరకు ముందుకెళ్ళినటువంటి గొప్ప దైవజనుడు. విశ్వాసాన్ని కాపాడుకున్నాడు, తన పరుగును తొడమటించాడు. ఇక జీవాత్మను కలుసుకుని ఆ గొప్ప జీవక్రీడను పొందబోతున్నాడు. తన పరుగును సరిగానే పరిగెట్టాడు పౌలు గారు. పౌలు మనుషుల చేతులు ఉన్నవాడు కాడు, పౌలు దేవుని చేతుల నుంచి వచ్చాడు. మర్చిపోకండి, కుడి చేతుల నక్షత్రాలలో మొదటి నక్షత్రమే పౌలు గారు. ఆ మొదటి దూతే పౌలు గారు. ఆ మొదటి ఎఫెస్ సంఘానికి అతడు ఆ కాలము దూతగా ఉన్నాడు.
దేవుని చేతిలో వచ్చిన నక్షత్రము లేక ఆ దూత, ఆ వర్తమానికుడు మనిషి చేతిలో లేడు కానీ దేవుని చేతిలో ఉన్నాడు. అందుకే అతడు ఏమన్నాడు, మనుషులు నాకేమి నేర్పించలేదు. ఇంకా చూడండి, మనుషులు సంతోషపెట్టి కోరుచున్నానా, నేను దేవుణ్ణే సంతోషపెట్టి కోరుచున్నాను అంటాడు. నేను మనుషులు దాసున్నా కాదు, నేను క్రీస్తు యేసుకు దాసునై ఉన్నాను అంటాడు. అంటే పౌలు గారు ఏదో ఒక మనిషి చేతిలోనూ సమస్త చేతిలో ఉన్నవాడు కాదు, కానీ డైరెక్ట్గా దేవుని చేతిలోంచి వచ్చిన వాడుగా ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే పౌలు మనుషుల దాసుడు కాదు. ఈరోజు చాలామంది సేవకులు ఎవరెవరికో ఒక గుంపు నాయకుడికో, ఒక పెద్ద పాస్టర్కో, లేకపోతే ఉన్నతమైన వాడికో, లేకపోతే పేరుగాంచిన వాడికో వారు దాసులుగా ఉంటున్నారు. అయితే మనం చెప్పుకుంటున్నట్టు పౌలు గారు మాత్రము మనుషులు దాసుడుగా లేడు, కానీ శాశ్వతంగా దేవునికి యేసుక్రీస్తు దాసుడిగా ఉన్నాడని స్వయంగా చెప్పబడ్డది. అతని పరిచర్య చాలా బలంగా ఉంది. దేవునికి మహిమ కలుగాక. అతని పరిచర్య మరి క్రియలతో కూడింది, అద్భుతాలతో కూడింది. దేవునికి మహిమ కలుగాక. నిజంగానే అతని పరిచర్య రుజువు చేయబడింది. అతని పరిచర్యలో మరి 3 రకాలు చెప్పాను నేను. అన్నిటికంటే ముఖ్యంగా పౌలు వాక్యం పట్ల నమ్మకంగా ఉన్నాడు. అతని వాక్యము కన్నా దేనిని ఎక్కువగా ఇష్టపడేవాడు కాదు. సంఘంలోనైనా, సమాజంలోనైనా, మనుషులనైనా పౌలు గారు వాక్యం పట్ల పూర్తి నమ్మకాన్ని కలిగి ఉన్నాడండి. ఇక దేన్ని నమ్మడు, అతడు వాక్యాన్ని నమ్ముతున్నాడు. ఏదైతే నమ్మాడో ఆ వాక్యాన్ని కరెక్ట్గా వారికి బోధించాడు. ఆ సంఘము ఆ సత్యవాక్యం నిలబడి ఉంది. మరి పౌలు సమస్తకు చెందినవాడు కాదు, అతడు ఆత్మచేత నడిపించబడిన వ్యక్తి ఉన్నాడు. రెండో చెప్పాను, పౌలు యొక్క పరిచర్య ఆత్మిక శక్తితో కూడినదై ఉన్నది. పౌలు పరిచర్యలో ఆత్మిక శక్తి పనిచేసింది. తర్వాత మూడోది, మరి అతడు దేవుడిచ్చిన పరిచర్య యొక్క స్పష్టమైన ఫలమును అతడు పొందుకున్నాడు. అంటే అద్భుతాలు చేయటం, స్వస్థపరచడం, భాషలు, ప్రవచనములు, ఇవన్నీ కూడా అవన్నీ అతడు కలిగి ఉన్నాడు. గొప్ప ప్రత్యక్షత కలిగి ఉన్నాడు. వాక్య బయలుపడి కలిగి ఉన్నాడు. కాబట్టి అతడు వాక్య పట్ల నమ్మకంగా ఉన్నాడు. అతని పరిచర్య ఆత్మక శక్తివంతంగా ఉన్నది. తర్వాత అతని పరిచర్యలో ఫలములు కనిపించేయండి. అతడు రుజువు చేయబడినటువంటి దైవజనుడు. అతడు ఒక ప్రవక్తగా ఉన్నాడు. అతడు ఎలాంటి ప్రవక్తగా ఉన్నాడంటే వాక్యం పట్ల నమ్మకమైన వాడిగా ఉన్నాడు. సమస్త కన్నా, మనుషుల కన్నా అతడు వాక్యాన్ని ఎక్కువగా ప్రేమించేవాడు, వాక్యాన్ని నమ్మేవాడు. అతను బట్టి చూస్తే దాన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనమైనా సేవకుడైన విశ్వాసైనా ఇదిగో పౌలు వల్లే ఒక సంఘ సంస్థ కన్నా, మనుషుల కన్నా ఎక్కువ వాక్యం పట్ల నమ్మకం కలిగి ఉండాలి. మన వాక్యాన్ని హెచ్చించాలి. కొన్ని సంఘాలు ఆ సంఘ ఆచారాలు ఎక్కువ హెచ్చిస్తూ ఉంటారు, కానీ పౌలు వాక్యాన్ని హెచ్చించేవాడు. మీ మధ్య క్రీస్తు తప్ప మరి దేనిని ఎరుగకుందును అంటున్నాడండి. క్రీస్తే పరిపూర్ణంగా సంఘంలో నివసించాలంటే క్రీస్తు అనగా వాక్యమే పరిపూర్ణంగా నివసించాలి. అతను మాధుర్యముగా, లేకపోతే లాలమాల చెప్పి, లేకపోతే మధురంగా చెప్పి ప్రజల్ని అతను నడిపించేవాడు కాదు, కానీ దేవుని పరిశుద్ధాత్మ శక్తివంతుడిగా ఉండి ఆత్మనిర్మాణుడిగా ప్రజలు నడిపించాడు. దేవునికి మహిమ కలుగాక. చివరికి పౌలు ఏమాడంటే అర్థసాక్షి అయిపోయాడండి. అతడు శిరస్సేన చేయబడిన వాడే క్రీస్తుకి తన జీవితం సమర్పించుకున్నాడు. పౌలు కాలం అయిపోయిన తర్వాత దేవుడు 2వ నక్షత్రాన్ని పంపిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగాక. 2వ సంఘకాలం స్వర్ణ సంఘకాలం. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, స్వర్ణ సంగమునకు వర్తమానికుడు. ఆ మాదిరిగా మనము 7 కోసం మనం ధ్యానించబోతున్నాం మెల్లమెల్లగా. కానీ ఒక్కొక్క రోజున ఒక్కొక్క వర్తమానికుడు మనం పరిచయం చేసుకుంటున్నాం. ఈరోజు స్వర్ణ సంగమునకు వర్తమానికుడు. ఈ స్ఫుర్ణ సంగమునకు వర్తమానికుడు మనం చూస్తుంటే 2వ దూతగా ఉన్నాడు. అతని పేరు ఐరెనస్. దేవునికి మహిమ కలుగాక. నేను రిఫర్ చేస్తున్నాను 7 సంఘాల యొక్క వివరణ గ్రీన్ పుస్తకంలో మరి 139 పేజీ నుండి 132 వరకు పేజీ ఉంటుంది. దాన్ని మీరు చూడవచ్చు. అలాగే ఇంకొక 7 సంఘకాలం యొక్క వివరణ కూడా ఉంది ఈ కాఫీ కలర్లో ఉన్న పుస్తకం. దీని పేజీ వచ్చేసి 124 పేజీ నుంచి 126 పేజీ వరకు, మరి 3 నుంచి 6 పేరాల వరకు ఈ సంగతులు ఇందులో చెప్పబడ్డాయి. కాబట్టి ఇవి నా సొంతవి కావు, ఇవి ప్రవక్తవి అని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగాక. ప్రవక్త యొక్క సొంత ప్రత్యక్షత కాదు, కానీ ప్రవక్తకు దేవుడిచ్చిన ప్రత్యక్షత ద్వారా చెప్పబడిన సంగతులు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఎవరి కోసం చెప్పుకోతున్నాం అంటే, మనము ఐరెనస్ కోసం చెప్పుకోబోతున్నామండి. ఈ ఐరెనస్ స్వర్ణ సంఘమునకు వర్తమానికుడు. స్వర్ణ సంఘ కాలమునకు ఇతడే 2వ దూతగా ఉన్నాడు, అనగా 2వ నక్షత్రంగాను 2వ దూతగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగాక. నాతో ఉన్నారు పేరా? మరి ప్రతి కాలమునకు సోదరులారా, ప్రతి కాలమునకు వర్తమానికుని దేవుడే నిర్ణయించాడండి.
అంటే 7 నక్షత్రాలు కాదు, కానీ అవి 7 దూతలు, 7 వర్తమానికులు అని తెలుసు కనుక ఆయన సమయం వచ్చినప్పుడు ఆ నక్షత్రం ఎవరో, ఆ 7వ దీపం ఎవరో, లేకపోతే మొదటి దీపం ఎవరో, రెండో దీపం ఏంటో, రెండో దీపస్తంభం ఏంటో, రెండవ నక్షత్రం ఏంటో, రెండవ దూత ఏమిటో అనేది సమయం వచ్చినప్పుడు ప్రతి సంఘకాలానికి దూతల్ని వర్తమానికి నిర్ణయించడం జరిగిందండి. దేవునికి మహిమకలుగాక. ఈ రెండవ స్ఫురణ సంఘకాలమునకు రెండవ దూతగా అయనిస్తున్నాడు. ఇతడు ఎవరు అంటే మహాపరిశుద్ధుడు, విశ్వాస యుద్ధుడు, పోలీకార్పు యొక్క శిష్యుడు అంటారు ఇతడు. అసలు పోలీకార్పు ఎవరని చూస్తే ఈ పోలీకార్పు అనే వ్యక్తి ప్రకటన గ్రంథం రాసినటువంటి యోహాను యొక్క శిష్యుడు. యోహాను యేసుక్రీస్తుకి శిష్యుడు. యేసుక్రీస్తు యొక్క శిష్యుడు యోహాను, యోహాను శిష్యుడు పోలీకార్పు శిష్యుడే ఐరెనస్. ఈ ఐరెనస్ విశ్వాసయుధుడకు పోలీకార్పు యొక్క శిష్యుడిగా ఉండి పోలీకార్పు యొక్క సమర్పణ జీవితంలో నుండి ప్రవహించిన సత్యములన్నీ కూడా ఈ ఐరెనస్ తన పోలీకార్పు దగ్గర ఈ శిష్యుడైన ఐరెనస్ బాగా నేర్చుకున్నాడు. ఎందుకంటే పోలీకార్పు ఆ దినాల్లో గొప్ప యోధుడు, పరిశుద్ధుడు, సమర్పణ కలిగిన జీవితాలు కిందవాడు. ఆ రోజుల్లో ఉన్న వారిలో అతను కూడా మంచి ఆత్మ సంబంధం ఉన్నవాడు, మంచి ప్రార్థన పరుడు. చూడండి, పోలీకార్పు యొక్క సమర్పణ జీవితంలో వచ్చినటువంటి ఆ సంగతులన్నీ, సత్యాలన్నీ, ప్రవహించినవన్నీ కూడా నేర్చుకున్నాడు ఐరెనస్. అన్ని కాలంలో నుండిన నిజమగు మాదిరగు, అన్ని కాలాల్లో నిజమగు మాదిరిగా జీవించిన వారిలో పోలీకార్పు ఒకడు అనమాట. కాబట్టి పోలీకార్పు జీవితాన్ని బాగా అధ్యయనం చేసినవాడు, తర్వాత తెలుసుకున్నవాడు, తనకు శిష్యుడిగా చేరి చాలా సంగతులు నేర్చుకున్నాడు. పోలీకార్పు యోహాను దగ్గర నేర్చుకున్నాడు, యోహాను క్రీస్తు దగ్గర నేర్చుకున్నాడు. దేవుని నామన మహిమ కలుగాక. అయితే ఈ పోలీకార్పు కోసం మనం ఆలోచిస్తే ఇతడు ఒక రోజున మరి తన జీవితం అంతా దేవునికి ఖర్చు పెట్టాడు, ఆ రోజుల్లో నిలబడ్డాడు. అయితే ఈ పోలీకార్పు వృద్ధుడైపోయాడు. కొంతకాలం తర్వాత వృద్ధుడయ్యే సమయంలో అక్కడ కొంతమంది ఈ పోలీకార్పుని పట్టుకొని హతమార్చడానికి, అసాక్షి చేయడానికి, చంపడానికి అతను పట్టుకోపోయారు. అతడు వృద్ధుడు కాబట్టి ఈ కళ ప్రవృత్తి ఏంటంటే అతడు చాలా వృద్ధుడు కాబట్టి పారిపోయలేకపోయాడట. ఇంకా చెప్పాలంటే అతడు నిందారహిత జీవితం జీవించాడట. దేవునికి స్తుతి కలుగాక. తర్వాత అతని చరిత్ర ఏం చెప్తుందంటే అతడు చాలా బహు యథార్థవంతుడిగా ఉన్నాడట. కాబట్టి అతడు యథార్థంగా ఉన్నాడు, చరిత్రలో పేరు నిలిచినవాడిగా ఉన్నాడు. అయితే అతడు వృద్ధుడైపోయాడు. అతను పట్టుకుని వచ్చినటువంటి ఎవరైతే ఉన్నారో, తను పట్టి అప్పగించేవారు ఎవరైతే ఉన్నారో వారు వచ్చేసరికి ఆయన పారిపోయిన స్థితిలో అంత వృద్ధుడిగా ఉన్నాడు, చాలా ముసలివాడిగా ఉన్నాడు. తనను దాచుటకు ఎవరికి అనుమతి లేదంట. ఆ టైంలో ఎవరికి అనుమతి లేదు. అందువలన అతనికి శిక్ష తప్పలేదంట. పోలీకార్పుకి ఇచ్చిన శిక్ష లేదంటే అతను పారిపోలేని స్థితిలో ఉన్నాడు, పారిపోలేంత ఓపు కూడా అతను లేదు. పైగా ఎవరి సహాయం అడగలేదు అతడు. చివరికి అతడు పట్టబడ్డాడు. మీకు తెలుసా, పోలీకార్పు పట్టబడిన తర్వాత 2 గంటలు వారిని సమయం అడిగాడు. ఇది తన పట్టి తీసుకుపోతున్న వారిని 2 గంటల సమయం ఇవ్వండి, నేను నా ప్రభుకి ప్రార్థన చేసి వస్తాను అన్నాడు. ఆ 2 గంటలు చేసిన ప్రార్థన ఏమిటో ఈ కాల ప్రవక్త చెప్తున్నాడు. తన తోటి సహోదరుల కొరకు ప్రార్థన చేశాడట. తనతో రక్షించబడిన వారి కొరకు, అలాగే సంఘము కొరకు, ఆనాటి యోధులు పరిశుద్ధుల కొరకు, తన సహోదరుల కొరకు ప్రార్థన చేశాడట. తర్వాత ప్రభుత్వాల కోసం ప్రార్థన చేశాడట. అంటే రాజుల కొరకు, మంత్రుల కొరకు, మనుషులందరి కొరకు ప్రార్థన చేశాడట. ఆ తర్వాత అతడు తన శత్రువుల కొరకు కూడా ప్రార్థన చేశాడట. అది ఏ టైం అంటే తాను పట్టబడి చంపబడేటువంటి సమయం అది. ఇక పోలీకార్పు అసాక్షి కాబోతున్న సమయం అది. 2 గంటల టైం తీసుకొని మనుషులందరి కొరకును, సంఘం కొరకును, సహోదరుల కొరకును, సేవకుల కోసమును, తన శత్రువు కోసమును ప్రార్థన చేశాడట. అంత మాత్రం కాదు, తను పట్టుకున్న వారి కోసం కూడా ఆయన ప్రార్థన చేశాడంట. పోలీకార్పు దగ్గర మనం క్రీస్తుని స్వభావాన్ని తెలుసుకోగలుగుతాం.
దేవునికి మహిమ కలుగాక. అతడు ఆ రోజుల్లో ప్రభు నిరాకరించిన వారిలో అనేక మందిలో నిరాకరించిన వారిలో చేరలేదు, కానీ అతడు ప్రభు నిరాకరించడానికి ఒప్పుకొనక మనస్సాక్షితో చనిపోవడానికి తన్ను తానే అప్పగించుకున్నాడంట. 2 గంటలు ప్రార్థన చేసిన తర్వాత ఈ 2 గంటలు కూడా వారు అక్కడే వెయిట్ చేశారు. పట్టుకున్నవారు పర్మిషన్ తీసుకుని మరి 2 గంటలు ప్రార్థన చేసుకుని వచ్చాడంటే ఆలోచించండి. ప్రార్థన పూర్వకంగా అతడు ఇక సిద్ధపడిపోయాడు. తనకు అర్థమైపోయింది, ఇక నేను పారిపోలేను, తప్పించుకోలేను, నేను వృద్ధుడను, ఇక నేను హతమార్చబడే సమయం ఇది. అతను గ్రహించిన వాడే ప్రభుతో కొద్దిసేపు గడిపి ప్రార్థన చేసి, అందరి కోసం ప్రార్థన చేసి, శత్రువు కోసం ప్రార్థన చేసి, మరి తను పట్టినటువంటి వారి కోసం కూడా ప్రార్థన చేశాడు. దేవునికి మహిమ కలుగాక. ఆయన పట్టుకున్నారు, ఆయన తీసుకుని వెళ్ళిపోయారు. ఒక కొయ్యకి దగ్గర అతను నిలబెట్టిన తర్వాత అగ్ని తీసుకొచ్చి, నిప్పు తీసుకొచ్చి అతన్ని అంటించబోయారండి. మీకు తెలుసా, ఆ నిప్పు అది అతన్ని తాకలేకపోయిందంట. పోలీకార్పుని నిప్పుతో కాల్చాలని చెప్పి కొయ్యకి పక్కన అతను పెట్టి నిప్పు అంటిస్తుంటే ఆ నిప్పంట అతను అంటుకోలేదంటండి. ఆ నిప్పు అతను అంటుకోకుండా వెనక్కి వచ్చేస్తుందంటండి. గొప్ప సాక్ష్యం అది. దేవునికి స్తుతి కలుగాక. అతను చేసిన ప్రార్థన చూసారా, ప్రార్థన పరిస్థితులు కూడా మార్చేస్తుంది. ప్రార్థన శక్తివంతంగా ఉంటుంది. మీరును గంట చొప్పున ప్రార్థన చేస్తున్నారు, మంచిది. మీ ఇళ్ళల్లో కూడా ప్రార్థన చేస్తానండి, చర్చిలో ప్రార్థన చేస్తానండి. ఇదిగో పోలీకార్పులే మీరు కూడా ప్రార్థన చేయండి. అతడు కూడా ప్రార్థన ద్వారా చాలా శక్తివంత జీవితం జీవించాడండి. ఈరోజు ఈ పోలీకార్పుని అంటించేసరికి అగ్ని అంటండి అతన్ని అంటుకోవడానికి ఇష్టపడలేదంటండి. అగ్ని అతని శరీరమును కాల్చుటకు ఒప్పుకొనక క్రిందికి దిగిపోయెను. చూసారండి, అతన్ని అగ్ని తాకుటకట అగ్ని అతన్ని నిరాకరించిందంట అండి. చాలా అద్భుతమైన కార్యం. సరే, ఇతను ఎవరు శిష్యుడు అంటే యోహాను శిష్యుడు. ఒకసారి యోహాన్ని ఏం చేశారంటే పెద్ద మూకులు నూనె పోసి ఆ నూనెలో అతను వేసి 24 గంటలు మరిగించారు. కానీ అతడు ఆ అగ్ని చేత నూనె చేత కాలిపోలేదండి. పాత నిబంధనలో శతమెత్తగోళ్ళు అగ్నిలో వేసినప్పుడు అగ్ని ఏమాత్రం కూడా వారిని కాల్చలేకపోయిందండి. అదే అగ్ని ఇక్కడ కూడా వారికి అంటించినప్పుడు పోలీకార్పుని అగ్ని తాకకుండా కిందకి దిగిపోయి వెనక్కి వచ్చేస్తాం చూసి వాళ్ళు ఆశ్చర్యపడ్డారంట. అక్కడ వారు పశ్చాత్తాపడాలి. అయినా అది సమయం, హతమార్చబడే సమయం. ఇక ఏం చేశాడు అతన్ని, నా ప్రియ సోదరులారా, ఇక అతను అగ్ని చేత చనిపోవట్లని చెప్పేసి అనుకుని ఇతను తీసుకువెళ్ళి ఒక చోట కట్టి ఖడ్గం, బలమైన ఖడ్గం పట్టుకుని పొడవటాకు వస్తుంటే పోలీకార్పు అన్నాడట, ప్రభువా నాకు మంచి విడుదల సమయం వస్తుంది అని. ఇలాంటి సమర్పణ జీవితం ఏంటంటుంది. అతను సమర్పించిన సమర్పణ జీవితంలో పోలీకార్పు చాలా నేర్చుకున్నాడంట. పోలీకార్పుకి అతను మంచి పోలీకార్పు జీవితాన్ని హైరనేసి చాలా నేర్చుకున్నాడు ఇక్కడ. సరే, అతను ఏం చేయగాడు, ఖడ్గం పట్టుకొస్తుంటే ఆ ఖడ్గం ఒక వెలుగులోంచి ప్రభువా నేను ఎద్దకు వస్తున్నాను అని చెప్తున్నప్పుడు ఆ సమయంలో అతడు మరి బాధగా భయంగలేడు. కానీ ఇక నాకు విడుదల ఈ శరీరంలో నుంచి. సరే, మరణం ఏం చేస్తుంది తెలుసా, మనల్ని ఈ శరీరంలో నుండి మరొక శరీరంలో చేరుస్తుందండి. ఈరోజు క్రైస్తవుడికి మరణం అంటే భయం అక్కర్లేదు. ఎప్పుడన్నా చనిపోవలసిందే, ఎక్కడున్నా అది తప్పదు. మరణం అందరికీ ప్రాప్తించును. అది మంచివాడైనా చెడ్డవాడైనా. టైం వస్తే, సమయం వస్తే దేవుడు అంటాడు, నరులారా తిరిగి రండి మట్టికి అని పిలిచినప్పుడు ఎంతటి వారైనా మట్టికి రావాల్సిందేనండి. అయితే దేవుడిచ్చిన ఆయుష్ను అజ్ఞానంగా ప్రవర్తించినప్పుడు కూడా మధ్యలో కొట్టివేయబడతారు కొందరు. దేవుడిచ్చిన ఆ యొక్క ఆయుష్ను, వయస్సును మరి హతమర్చుకోకుండా ఆయన తీసుకునే వరకు కూడా కొందరు వెయిట్ చేయకుండా చాలామంది సూసైడ్ చేసుకుంటాం, పాయిజన్ తీసుకుంటాం, దూకి చనిపోవటం చేస్తూ ఉంటారు. దేవుడి చిత్తం అది కాదు. కానీ దేవుడు తన చిత్త ప్రకారంగా హతసాక్షి అవ్వటమో, వృద్ధుడిగా తీసుకుంటామో, ఏదో విధంగా తీసుకునే విధానం ఉంటుంది కదా. అయితే దేవుడు ఇక్కడ ఈ వ్యక్తి చూడండి, చాలా వృద్ధుడిగా ఉన్నాడు, మంచి ఆరోగ్యంగా ఉన్నాడు. కానీ ఇక్కడ కట్టుకొని తీసుకుని పొడిచేసరికి అతను అంటున్నాడు, నేను ఎద్దకు వచ్చేస్తాను ప్రభువా అని. మరణము పరిశుద్ధుల్ని ఏం చేసిందంటే ఇక్కడి నుంచి వేరే పరిమాణంలోనికి, వేరే డైమెన్షన్కి తీసుకెళ్ళింది మరణం. వారు అక్కడ చనిపోయారు, కానీ శరీర సంబంధంగా, ఆత్మ సంబంధంగా వారు జీవిస్తున్నారు. దేవుని నామమున మహిమ కలుగాక.
ఆ ఖడ్గం పట్టి పొడిచేసరికి మీకు వచ్చి చెప్పిన ఖడ్గం తీసి పొడిచేసరికి అంటండి అతనిలోంచి నీరు బయటకు వచ్చిందంటండి. నీరు ప్రవాహములే వచ్చట. ఏ అగ్ని అయితే అతను కాల్చడానికి సిద్ధపరిచారో ఆ అగ్ని అక్కడ ఉండగా ఇతని నుంచి వచ్చినటువంటి ఆ నీరు అయితే వచ్చిందో ఆ నీరు ప్రవాహం అంతా ఆ అగ్ని నుంచి చల్లార్చేసిందంటండి. నేను చదువుతున్నాను, ఆ మాట మీరు వినండి, మంచి మాట అది. ఆ తర్వాత అతన్ని ఖడ్గముతో పొడిచి చంపిరి. ఇది జరిగిన తర్వాత అతని ప్రక్క నుండి నీరు ప్రవాహం వలె వచ్చి అగ్ని జ్వాలను చల్లార్చి వేసింది, ముంచివేసినది. అతనిలో నుండి ఒక ఆత్మ తెల్లని పావురం వలె ఆకారముతో బయటికి వెళ్ళిపోయినది. అది వారందరూ చూచిరి అన్నాడండి. ఇది ఎంత గొప్ప సాక్ష్యమో అన్నాడు. పోలీకార్పు ఎంత మంచి సాక్ష్యం కలిగి ఉన్నాడు. కానీ ఈ విషయంలో ఈ కాల ప్రవక్త అతనొక మైనస్ పాయింట్ కూడా చెప్తున్నాడండి. ఈ ప్రవక్త ప్లస్ మైనస్ కూడా రెండు చెప్తాడు. దేవుని నామమున మహిమ కలుగాక. అతను ప్లస్లో ఇవన్నీ మనం చూసాం. అతనిలో మైనస్ ఏంటంటే అంతగా జీవించిన, అంత గొప్ప ప్రార్థనపడిగా ఉన్నాను, అంతడు యథార్థంగా జీవించినాను, తాను మరణానికి అప్పగించినాను, వారందరి కోసము క్రీస్తువులే ప్రార్థించినాను. ఒక్క విషయంలో చిన్న పొరపాటు అక్కడ. ఆ కాలములో నికోలేతుల క్రమమునకు ఇతడు విరోధంగా మాట్లాడలేదంటండి. అర్థమైంది మీకు చెప్పింది. ఈరోజు మనం చూడండి, అతని వలె పోలీకార్పు వలె చాలామంది యథార్థంగా జీవించడం కనిపిస్తూ ఉంటుంది, ప్రార్థన పరులుగా కనిపిస్తూ ఉంటుంది. అతని జీవితంలో వచ్చినటువంటి అనేక సత్యములు ప్రవాహం వల్లే అనేక మందికి ఉపయోగపడినట్టుగా ఉంటుంది. కానీ పోలీకార్పు అంత మంచి జీవించినా కానీ ఆ రోజుల్లో ఉన్న నికోలేతులు మాత్రం ఖండించలేదు, బుద్ధి చెప్పలేదు, మరి వాటికి విరోధంగా కేకవలేదు. అతడు సమస్త వైపు మగ్గు చూపేను అని కాలప్రవక్త అంటున్నాడు. అతని వల్ల చాలామంది ఈ రోజుల్లో కనిపిస్తారు మనకి. ఎంత యథార్థంగా ఉన్నా, యథార్థని మనం చూస్తున్నాం, కరెక్టే, యథార్థత చూస్తున్నాం, మంచిదే. అతని జీవితం ఒక మంచి ప్రవాహం వల్లే అనేక సత్యములు కలిగిన జీవితం అని, యథార్థ జీవితం అని, సాక్షి జీవితం అని, గొప్ప సాక్షిని మనం చూస్తాం. చాలామంది యథార్థ జీవితాన్ని చూస్తారు, అతను కలిగిన సత్యాన్ని, ఆమె కలిగిన సత్యాన్ని చూస్తుంటారు. మంచి ప్రార్థనాపరురాలు, మంచి ప్రార్థనాపరుడు అని చూస్తారు. ఆల్రైట్, అవన్నీ మంచివే, అవన్నీ ఆల్రెడీ పోలీకార్పులో ఉన్నాయి. అయితే ఇంకో విషయం ఏంటంటే పైకి అంత మంచిగా వాళ్ళు ఉంటున్నా కానీ ఇంకో విషయం గమనించాలి. వారు ఆ కాలంలో ఉన్నటువంటి ఆ సమస్త ఆచారాల్ని, నికోలత క్రియల్ని వారు ఖండించకపోతే పోలీకార్పుకి వారికి ఏ తేడా లేదండి. ఇది యథార్థంగా ఉన్నానా? ఎస్ సార్. ప్రార్థనాపరులుగా ఉన్నానా? ఎస్ సార్. వారి జీవితంలో సత్యము ప్రవాహం వల్లే బయటకు వచ్చినాను, అరే అగ్ని వాడిని కాల్చకుండా గొప్ప సాక్ష్యం పొందినాను, ఇతరుల కొరకు శత్రుల కోసం ప్రార్థించినాను, మంచి జీవితం జీవించినాను. అక్కడ ఇంకొక కార్యం చూడాలి. చాలామంది మనం చూస్తాం, ఇలాంటి పోలీకార్పులో చాలామంది మంచి జీవితం జీవిస్తారు, మంచి జీవితాన్ని, గుడ్ లైఫ్, మంచి జీవితం. బట్ అది సరిపోలేదు. పోలీకార్పులో ఉన్నది ఇంకోటి ఏంటంటే ఆ కాలంలో నికోలేతులకి వ్యతిరేకంగా మాట్లాడకుండా ఉన్నాడట. చూడండి, చదువుతున్నాను పేర. ఇతడు నికోలేతుల క్రమమునకు విరోధి కాదు. ఎందుకనగా ఇతడు అనగా పోలీకార్పు సమస్త పట్ల మొగ్గు చూపెను. ఇది రాంగ్ అన్నమాట, ఇది పొరపాటు. ప్లస్ అన్నీ బాగున్నాయి మనకి. అతనిలో ప్లస్ ఎలాగైతే ఉన్నాయో ఈ రోజుల్లో చాలామంది సేవకుల్లోనూ, విశ్వాసలోను, పెద్దల్లోనూ, క్రైస్తవ సహోదరులను మంచి ప్రార్థన జీవితం కనిపిస్తుంది మనకి, మంచి సాక్ష్యం కనిపిస్తుంది మనకి. తర్వాత కొన్నిసార్లు వారి ప్రార్థన అగ్ని వల్లే పనిచేస్తుంది. ఎన్ని వరాలు కలిగి ఉంటారు. మరి అగ్ని కూడా కాల్చినంతగా ప్రమాదాలు తప్పించబడే వారు సాక్ష్యాలు మనం వింటూ ఉంటాం. అయితే దాన్ని మాత్రమే చూడటం కాదు, కానీ కాయిన్కి మరో పక్కన కూడా మీరు చూడాల్సింది ఏంటంటే ఆ కాలంలో విరోధాత్మకును, ఆ కాలపు సమస్తాత్మకును, ఆచారములకును అతను ఖండిస్తున్నాడా లేదా మొగ్గు చూపుతున్నాడా? ఆమె ఖండిస్తుందా లేకపోతే ఆమె మొగ్గు చూపుతుందా? అతను ఖండిస్తున్నాడా, ఆమె మొగ్గు చూపుతుందా అనేది ఇక్కడ మీరు గమనించాలండి. మోసపోకూడదు. కానీ చూడండి, పోలీకార్పులో ఎంత యథార్థత ఉన్నప్పటికీ అతని సాక్ష్యం అంట ప్రవర్తనడు గొప్ప సాక్ష్యం అంటున్నాడు. మరి యోహాను యొక్క శిష్యుడు ఇతడు అంటున్నాడు అన్నీ బాగున్నాయి, ఏది బాగలేదురంటే అతడు చివరి దినంలో చనిపోవటకు ముందు
నికోలేతులు వాళ్ళ మధ్యలో ఉన్నప్పటికీ ఎఫెసు కాలం తర్వాత నికోలేతులు ఇంకా కొనసాగుతూనే ఉన్నారు. పౌలు వలె పోరాడలేదు ఇతడు, పౌలు వలె ఖండించలేదు ఇతడు. ఓ పౌలు నికోలేతులను కనిపెట్టి, ఓ నికోలేతుల గురించి జాగ్రత్తపడుడి, వారు క్రూరమైన తోడేళ్ళు, నేను వెళ్ళిపోయిన తర్వాత మిమ్మల్ని మోసం చేస్తారు, వాళ్ళు ఈడ్చుకుపోతారు, మిమ్మల్ని మందని కనికరించరు అని పౌలు చెప్పినట్టుగా ఇతడు మాత్రం చెప్పలేదు. చాలామంది పోలికర్పు జీవితాన్ని చూసి మోసపోతూ ఉంటారు. అతను మంచి యథార్థపరుడే, అతని వల్ల చాలామంది ఉంటారు, మనకు కనిపిస్తుంటారు అక్కడక్కడ. ఈ క్రైస్తవ రాజ్యంలో, ఈ క్రైస్తవ ప్రపంచంలో చాలామంది పోలికర్పులు యథార్థంగా ఉండేవారు, ప్రార్థన పరులు, మరి అగ్ని కాల్చకుండా ఆ ప్రమాదం కూడా తప్పించమని గొప్ప సాక్ష్యాలు, మంచి సాక్ష్యాలు కలిగి ఉంటారు. కానీ ఎంత మంచి సాక్ష్యం కలిగి ఉన్నా కానీ ఇక్కడ నికోలేతులకి విరోధంగా కేకవైపోవటం, సమస్త పట్ల మొగ్గు చూపడం అనేది చాలా మైనస్గా ఉంది ఇక్కడ పేరు. అయితే ఇక్కడ అంటాడు ప్రవక్త, దేవుని పని కొరకు ఉద్దేశించబడిన ఈ పథకము శత్రువు యొక్క పన్నంగమని పోలికార్పు గ్రహించలేకపోయిను అంటున్నాడండి. పోలికార్పు ఆ చివరి దినాల్లో నికోలితుల గురించిన సరైన అవగాహన గ్రహింపలేకపోవటం, ఉన్నను వారి క్రమానికి వ్యతిరేకంగా మాట్లాడకపోవటం. చాలామంది తెలుసు కూడా మాట్లాడరండి, ఎందుకంటే ఏదైనా చెప్తే బంధత్వం ఇరిపోద్దేమో, బంధత్వం దిగిపోద్ది, బంధం దిగిపోద్ది, స్నేహం దిగిపోతుందేమో, లేకపోతే ఈ విషయం ఖండిస్తే ఈ విషయం మాట్లాడితే మన నుంచి వేరైపోతారేమో, లేక సంఘం నుంచి వెళ్ళిపోతారేమో, లేకపోతే ఇంట్లో నుంచి వెళ్ళిపోతారేమో, లేకపోతే ఫ్యామిలీ నుంచి వెళ్ళిపోతారేమో, లేకపోతే రిలేషన్షిప్ కట్ అయిపోద్దేమో అని ఆలోచిస్తారు. పోలికార్పు కూడా అదే ఆలోచించాడండి. అయితే ఇక్కడ అంటున్నాడు ప్రవక్త, హైరనేస్ అలా కాదు అంటున్నాడండి. రెండవ సంకల్ప దూత, స్ఫురణ సంకల్ప వర్తమానికి కనబడుతున్న దూత, రెండవ దూత పోలికార్పు అంటే కాదంటండి. నా మాటలు కాదు, ప్రవక్త మాటలు చెప్తున్నాను. ఐరనేస్ అలా లేడు. అతడు ఏ రకమగు సంస్థనైనా దానికి విరోధంగానే అతను జీవించాడటండి. అతడు ఎలాంటి రకమైన సంస్థనైనా కానీ దానికి విరోధంగా ఉండేవాడట. ఎవరు 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 ఐరనేస్ అండి. అంటే ఐరనేస్ పోలికార్పు దగ్గర నేర్చుకున్నాను, అందులో సరైన మాత్రం అతను గ్రహించగలిగాడండి. అతనిలో ప్లస్ ఏంటో మైనస్ ఏంటో చూడగలిగాడు. అలాగే మనం కూడా చాలామందిలో ప్లస్ మైనస్లు గమనించి జాగ్రత్త పడాలి. అంతేగాని వారిని మాదిరిగా తీసుకుని పరిపూర్ణంగా వెళ్ళిపోతే మరి గుడ్డేది చేలో పోయినట్టుగా అయిపోద్ది జీవితం. అయితే ఇతడు అలా లేడు. దేవుని నామన మహిమ కలుగాక. బైబిల్లో యెషయా ఉజ్జియ రాజుక ప్రభావాన్ని కలిగి ఉన్నప్పుడట యెషయాకి చాలా దర్శనం ఆగిపోయిందంట. ఉజ్జియే అడ్డుగా ఉన్నాడంటే యెషయాకి. టైం వచ్చినప్పుడు దేవుడు ఉజ్జియని తీసేశాడు. అప్పుడు యెషయా పరలోక దర్శనం కలిగి ఉన్నాడండి. ఎందుకు తెలుసా? ఉజ్జియ యొక్క ప్రభావం అట పూర్తిగా కప్పేస్తుందంట. అతన్ని సత్యం చూడకున్నట్లు, దర్శనం చూడకున్నట్లు, నిజమైన వాక్యం చూడకున్నట్లు కప్పేస్తుందట. అప్పుడు దేవుడు యెషయా కళ్ళు తెరవాలంటే, యెషయాకు దర్శనం ఇవ్వాలంటే, యెషయాను ముందు తీసుకెళ్ళాలంటే అడ్డుకున్న ఈ ఎవరు ఉజ్జియ రాజుని తొలగించి, అంటే ఉజ్జియ మృతి పొందిన తర్వాత అత్యున్న సింహాసనం మందు ఆ దర్శనము యెషయా కలిగిందని చాలా స్పష్టంగా రాయబడింది. అయితే యెషయా ఉజ్జియ ప్రభావంతో ఉన్నట్టుగా పోలికార్పు ప్రభావంతో మాత్రము ఐరనేస్ మాత్రము లేడు అనే విషయం తెలుసుకోవాలి. హల్లెలూయా. ఇంకా ఈ ఐరనేస్ ప్రభువుకు సేవ చేశాడు. పరిశుద్ధాత్మ యొక్క గొప్ప ప్రత్యక్షతను పొందిన వారిలో ఇతను ఒకడండి. ఆ రోజుల్లో పరిశుద్ధాత్మక ప్రత్యక్షను పొందుకున్న వారిలో ఒకడట ఈ ఐరనేస్. అంతేకాదు, ఈ ఐరనేస్ ముందెవరూ చెప్పలేని సవివరముగాను దృఢముగాను అతడు వాక్యమును నేర్పించేవాడు సంఘానికి, తన ప్రజలకి, తను వెంబడిస్తున్నటువంటి గుంపుకి, తనతో సహవాసిన సహోదరి సహోదరులకి ఇతడు ముందెవరు చెప్పలేంత సవివరంగా వివరించుకుంటూ, అంటే అతనికి ముందెవరు పోలికార్పులో కాలంలో చాలామంది సేవకులు ఉన్నారు. అతని ముందెవరు యోహాను తర్వాత పోలికార్పు తర్వాత చాలామంది సేవకులు ఉన్నారు. ఆ సేవకుల తర్వాత ఇతను వచ్చాడు ఐరనేస్. అంటే ఐరనేస్ ముందున్నటువంటి పోలికార్పులు ఉన్న ఆ కాలంలో సేవకులు ఎవరు కూడా అంత సవివరంగా చెప్పలేదు. అయితే ఇతడు ఐరనేస్ మాత్రము తనకు ముందున్న వారి కంటే ఎక్కువగా చాలా సవివరంగా చాలా సంగతులు దృఢముగా వాక్యాన్ని నేర్పించాడట అండి.
ఆది సూత్రములను బోధించాడట. ఎవరు? ఐరెనస్. ఆది సూత్రం అంటే అపోస్తుల యొక్క మూల సూత్రాలని ఇతడే బోధించాడట. అంత మాత్రం కాదు, ఫ్రాన్స్లో ఈ ఐరెనస్ యొక్క సంఘములు ఉన్నాయి. ఈ సంఘములట ఆత్మవరములు కలిగి ఉన్నాయటండి. దేవుని నామన మహిమ కలుగాక. అతడు ఏ సంఘముల కొరకైతే పంపబడి వాడబడుతున్నాడో ఆ సంఘములన్నీ, ఐరెనస్ యొక్క సంఘములు, ఐరెనస్ ద్వారా ఏర్పరచబడిన సంఘములు ఉన్నాయో ఆ సంఘములన్నిటికీ అతని సంఘములు ఆత్మవరములు కలిగి ఉండినని ప్రసిద్ధిగాంచినవి. ఆత్మవరాలు కలిగిన సంఘములు అంటండి అవి. ఎందుకని? అతడు మనుషులకి దాసుగలేడు, కానీ అతడు ఆది అపోస్తుల యొక్క మూల సిద్ధాంతములను, మూల సూత్రములను అతను బోధిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగాక. అతని సంఘాలలో పరిశుద్ధులు భాషలాడారండి, భాష అర్థం చెప్పారు, ప్రవచించేవారు. అంత మాత్రం కాదు, ప్రవచించిరి మరియు మృతులను లేపిరి అని ఉన్నాడు. ఐరెనస్ యొక్క సంఘాలలో విశ్వాసుల ప్రార్థన ద్వారా మృతులు కూడా లేచారంటండి. ఎలాంటి గొప్ప పరిచయం కలిగి ఉన్నాడు చూడండి. ఎవరండి? ఐరెనస్. నేను ఐరెనస్ కోసం మాడుతున్నాను, మీరు ఎవరెవరికి అనుభవించకండి దయచేసి. దేవునికి మహిమ కలుగాక. నేను ఎవరి కోసమైతే మాట్లాడుతున్నానో ఆ వ్యక్తిని మీ మళ్ళీ తీసుకోండి తప్ప మీకు వచ్చిన వ్యక్తులు తీసుకొని వాక్యం నాకు కాదు నీకు వచ్చింది అని చెప్పొద్దు. చూడండి, అద్దము ముందుకు వస్తే ఎవరి ముఖం కనిపించదు, ఎవరు వస్తారో వారి ముఖమే కనిపిస్తుంది. చాలామంది సంఘాలలో పాస్టర్ వాక్యం చెప్తుంటే ఈ వాక్యం నాకు కాదు నీకు అన్నట్టు చూస్తుంటారంట. చూడండి, అలా చూస్తే ఇక నువ్వు దేవుళ్ళు ఎదగటం చాలా కష్టం. అలా చూడొద్దు వాక్యాన్ని. అది ఎవరికో కాదు, అది నాకు అని ఎవరు తీసుకుంటారో వారు దావీదు వలె దిద్దబడి నిజంగా ఆత్మతో నింపబడతారండి. కాబట్టి వచ్చిన సంఘాలు వచ్చిన వాక్యాన్ని మనకు కాదు వారికి కానీ. కొన్నిసార్లు వాక్యం వచ్చినప్పుడు కొన్ని గుంపులు ఏం చేస్తాయంటే అక్కడ కూర్చొని ఆలంక వీలంక చూస్తారు. అర్థం ఏంటి తెలుస్తే ఆ చూపుల్లో ఇది నాకు కాదు ఇది నీకు అని చెప్తారు అన్నమాట. అంటే ఇది నీకు అని వారు చెప్పడంలో అర్థం ఏంటంటే వారు దాన్ని తీసుకుంటలేదు, ఎవరెవరికి అన్వయిస్తున్నారు. అప్పటి వరకు వారు దాన్ని తీసుకోకుండా ఎవరెవరికి అన్వయిస్తారో వారు ఎన్నడూ కూడా దేవుళ్ళు ఎదగలేరు. జీవితాంతం వాక్యం ఎవరికో ఇచ్చేస్తారు వాళ్ళు, ఇంకా వాళ్ళు తీసుకోరండి. కాబట్టి వారు ఎదగరండి. అందుకే చెప్తున్నాను, వాక్యం అర్థం అంటేది ఎప్పుడు వాక్యం వచ్చినా అద్దములో నీ ముఖం కనిపిస్తుంది తప్ప పరాయబడి ముఖం కనిపించదండి. నీ ముఖమే కనిపిస్తుంది. దేవుని యొక్క వాక్యపు వెలుగులో, దేవుని యొక్క వాక్యపు అద్దములో నీ ముఖం నా ముఖం కనిపించాలి. ఎవరి ముఖం ఆ అద్దములో వారిని ప్రతింపజేస్తుందండి. దేవునికి స్తుతి కలుగాక. కాబట్టి రోగులు స్వస్థపరచబడ్డారు, మృతులు లేపడ్డారు. విశ్వాసత ప్రార్థన అంట ఆ రోగుల్ని బాగు చేసింది అన్నాడండి. అంటే ఐరెనస్ బలముగా దేవుని వాక్యం పట్ల జీవిస్తున్నాడు, బలమైన విశ్వాసాన్ని బోధిస్తున్నాడు. చెప్పాలంటే ఆ పోలీకార్పు కన్నా గొప్ప ప్రత్యక్ష గలవాడి, గొప్ప విశ్వాసం గలవాడేవండి. అతని పరిచర్యలో ఆత్మఫలములు కనిపిస్తున్నాయి, వరములు కనిపిస్తున్నాయి. తర్వాత మృతులు లేపబడుతున్నారు. ఆత్మసమనం మరి వరాలతో ఆ సంఘము బలపరచబడుతుంది. అతను మాట చెప్పాడట, పెద్దల మధ్యను సంఘకాపుల మధ్యను ఎటువంటి వ్యవస్థాపూర్వక సౌహృత్వముకైనను ప్రమాదం వాటిల్లునని అతడు చెప్పాను. పెద్దలకి కాపుల మధ్య ఎటువంటి ప్రమాదం జరగకుండా జాగ్రత్తగా ఉండకపోతే ప్రమాదం వాటిల్తుంది అని చెప్పాడండి. అంటే సంఘ కాపరికి పెద్దల మధ్య మంచి అవగాహన ఉండాలి. ఈ రోజుల్లో సంఘ కాపరికి పెద్దల మధ్య అవగాహన లేకపోతే ఆ పెద్దలే సంఘాన్ని చీల్చివేస్తారండి. అయితే ఇలాంటి జరగకూడదు అనేది కూడా అతను బోధించాడండి. ఏంటి? సంఘ కాపరి మరి పెద్దలు ఇద్దరు కలిసి ఏదో ఒక పొలములో ఆ ఎద్దులు కాడిని సమపాలంగా ఎలాగైతే మోస్తాయో, తీసుకెళ్తాయో, దున్నుతాయో, అలాగే వారు కాపురతో కలిసి అలా శ్రమ పడవలసింది అంటున్నాడు. దేవునికి మహిమ కలుగాక. అయితే అతడు తన సంఘంలో చెప్పిన ఒక మాట ఏంటంటే ఐక్యతను బోధించాడండి. తన వాక్యం బోధించేటువంటి తన ఎదుగు వచ్చినటువంటి వారికి ఏం బోధించాడు? అతను సంఘం ఐక్యతగా ఉండాలని బోధించాడు. అంత మాత్రం కాదు, ఆత్మ నింపుదల కలిగి ఉండాలని బోధించాడు. ఐక్యత కలిగి ఆత్మ నింపుదల కలిగి వరములను బయలుపరుచున్న స్థానిక సంఘము బలమైనదిగా ఉండాలని అతడు దృఢముగా గట్టిగా బోధించెను, లేక పలికెను అన్నాడండి. దేవుడు అతన్ని గణపరిచినందున పరిశుద్ధుల మధ్య దేవుని యొక్క శక్తి ప్రత్యక్షమైందండి. అంటే అతను ఎక్కువ వాక్యం పట్ల, వరముల పట్ల,
విశ్వాసం పట్ల, ప్రార్థన పట్ల మొగ్గు చూపాడండి. తన యొక్క గురువు లేకపోతే తన యొక్క పోలికార్పులో అతను లేడు. కానీ పోలికార్పులో ఏదైతే మైనస్ ఉందో ఆ మైనస్ ఇతని దగ్గర లేదు. ఇతడు నికోలేతును సమస్త సిద్ధాంతములను గట్టిగా ఖండించిన వాడు, వాటికి వ్యతిరేకంగా నిలబడిన విరోధిగా ఉన్నవాడు ఈ ఐరనెస్ అండి. దేవుని నామమున మహిమ కలుగాక. అంత మాత్రం కాదు పేరా, ఇంకోటి కూడా బోధించాడు అతడు. దైవత్వం గురించి బోధించాడు. గాడ్ హ్యాడ్ దైవత్వం గురించి అనగా దేవుడు ఒక్కడే బోధించేటట్టు ఇతడు. ఆ రెండవ సంఘకాలంలోనే దేవుడు ఒక్కడని బోధించడంలో అర్థం ఏంటంటే, పౌలు ఏదైతే బోధించాడో హల్లెలూయా దానినే అతడు కూడా బోధిస్తున్నాడు ఆ రోజుల్లో. అంటే పౌలుకు వచ్చిన అదే ప్రత్యక్షత, దైవత్వం నుంచి ప్రత్యక్షత ఈ ఐరనెస్ కలిగి ఉన్నాడండి. పోలికార్పు కన్నా ఎక్కువ ప్రత్యక్షత కలిగి ఉన్నాడు చెప్పాలంటే. ఇతడు దైవత్వం గురించి బోధించాడండి. ప్రవర్తనాడు దైవత్వం గురించి అర్థం చేసుకున్న విషయంలో కూడా ఈ ఐరనెస్ అరమరిక లేకున్నాడట. అరమరికలే లేవట అతనికి. అసలే దైవత్వం గురించి చాలా స్పష్టంగాను మంచి విశ్వాసం అతనికి ఉందండి. అతనికి దైవత్వం గురించి దేవుడు ఒక్కడు దానికోసం గలిబిలి గందరగోళం లేదండి. ఎవరు ఇద్దరంటే ఇద్దరు, ముగ్గురంటే ముగ్గురు కాదు, వాద ప్రతివాదాలు కానీ కాదు. అతను దాని విషయంలో అరమరక లేకుండా కలిగి ఉన్నాడు. దేవుని నామమున మహిమ కలుగాక. ఇతడు పోలికార్పు యొక్క శిష్యుడైనందున, పోలికార్పు పరిశుద్ధ యోహాను యొక్క శిష్యుడైనందున అతనికి ఈ విషయమందు పరిపూర్ణముగా బోధ అంది ఉన్నదని నిశ్చయముగా మనం గ్రహించగలమన్నాడు ప్రవక్త. అంటే ఇతనికి పరిపూర్ణమైన బోధ ఐరనెస్కి అందిందండి. దేవుని నామమున మహిమ కలుగాక. కాబట్టి అతడు దాన్ని ఆ రోజుల్లో రెండవ సంకాలంలోనే దైవత్వం కోసం బోధించాడంటే ఆలోచించండి. దేవునికి స్తుతి కలుగాక. రెండవ సంకాలంలోనే అతడు రోగులు, వరములు, స్వస్థతలు గురించి మాట్లాడాడు. సంఘములో ఆ ఫలాలు కనిపించాయి. గట్టిగా బోధించడం కాదు, మర్మలు బోధించడం కాదండి. ఇక్కడ అతని పరిచర్యలో రోగులు బాగుపరచబడ్డారు, ప్రేమను కనబరిచాడు. అంత మాత్రం కాదు, సమస్తలకి వ్యతిరేకము నిలబడి వాక్యం పట్ల మగ్గు చూపినవాడు ఐరనెస్. పైపైన గాయాలు కట్టేవాడు కాదు ఇతడు. ఇంకా చెప్పాలంటే ఈ విషయమందు పరిపూర్ణంగా బోధ అతనికి అందింది. అంత మాత్రం కాదు, నైసియా ఫాదర్స్ అను గ్రంథములో సంపుటి 1వ పేజీ 412లో అతడు ఈ దైవత్వం మీద ఇచ్చిన వివరణ ఉందటండి. అంటే ఆధారాలు ఉన్నాయి. నైసియా ఫాదర్స్ అనే గ్రంథములో సంపుటి 1 పేజీ 412లో దైవత్వం మీద ఉన్నటువంటి వివరణ ఇచ్చినట్టుగా గ్రంథములో ఆధారం ఉంది. దేవునికి స్తుతి కలుగాక. అతను ఏమిచ్చాడంటే ఈ కల్పడుతున్నాడు, ఐరనెస్ యొక్క సారాంశములన్నీ, ఇతర సారాంశాలన్నీ అదే విధముగా ఒకే దేవుని యొక్క బిరుదుల గురించి తెలియపరచుచున్నామన్నాడు. అంటే ఐరనెస్ బోధలన్నీ కూడా ఒకే దేవుని కోసము, దైవత్వం కోసము ఎక్కువగా మాట్లాడినట్టుగా ఆధారాలు ఉన్నాయి. దేవునికి స్తుతి కలుగాక. ఇతని సారాంశములన్నీ అదే విధముగా ఒకే దేవుని యొక్క బిరుదులను తెలియజేయుచున్నవి. దేవుడు ఒక్కడే, ఆయన శక్తిగల ప్రభువు, అతను చెప్పిన మాటలు, ఆయన యజమానుడు, ఆయన అందరికీ తండ్రి, సర్వశక్తులకు దేవుడు, ఆయన సర్వోన్నతుడు, సృష్టికర్త. ఇంకా అన్నాడైనా షారోను పుష్పము, ప్రకాశించు ఉదయ నక్షత్రము, 10,000 మందిలో అతి ప్రియుడు. ఈ మొదలగినవన్నీ కూడా బిరుదులు మాత్రమే, అవి పేర్లు కాదు. ఇవన్నీ ఒక్క దేవునికి అన్వయించిన బిరుదులు అని అతను చెప్పడం విశేషకరం. దేవుని మహిమ కలుగాక. ఈరోజు ప్రవక్త బ్రహ్మం చెప్పడానికి ముందే ఐరనెస్ ఈ విషయాలు కూడా టచ్ చేశాడండి. దేవునికి స్తుతి కలుగాక. ఐరనెస్కి దైవత్వం గురించి అరమరక లేకుండా గ్రహింపు ఉన్నది. ఎందుకంటే యోహాను యొక్క ఆ గొప్ప ప్రత్యక్షత ఇతనికి కూడా అందుతుందండి. ఇక్కడ దేవునికి మహిమ కలుగాక. అప్పుడు అన్నాడైనా ఇటువంటి బిరుదులు ఇంకా చాలా ఉన్నవి, ఇవి పేర్లు కాదు కానీ బిరుదులు, ఆ బిరుదులు వేరు వేరు వ్యక్తుల యొక్క బిరుదులు కాదు కానీ ఒకే దేవుని యొక్క బిరుదులై ఉన్నవి, ఇవి బిరుదులు అని తేటగా ఐరనెస్ చెప్పెను. ప్రైజ్ ది లార్డ్. మొదలగు బిరుదుల వంటివి, దేవుడు ఒక్కడే ఉన్నాడు, ఆయన పేరు ప్రభువైన యేసుక్రీస్తు అని బోధించాడండి.
అంటే ఐరనెస్కి వచ్చిన ప్రత్యక్షత, ఇప్పుడు మనం ఏది కలిగి ఉన్నామో దాన్ని అతడు అది కలిగి ఉన్నాడండి. ఏది ప్రవక్త విలియం బోధించాడో దాన్ని అతడు కలిగి ఉన్నాడు. ఐరనెస్ జీవిత చరిత్రని మీరు దాన్ని చూడొచ్చు, గూగుల్లో సెర్చ్ చేయొచ్చు. మీరు ఈ ఐరనెస్ కోసం మీరు వెతుకోవచ్చు. అతని సమయం కూడా మీకు తెలుసు, మరి ఆ టైం మీకు తెలుసు. దేవునికి మహిమ కలుగాక. దాని టైం వచ్చేసి 170 నుంచి 312 వరకు ఆ సమయం అది, ఆ కాల సంఘం, ఆ కాల యొక్క సంఘం యొక్క సమయం అది. ఆ టైంలో అతను వచ్చాడు. అతని చరిత్రను మీరు చూడగలుగుతారు. మృదువైన గడ్డం ఉండి, సన్నగా ఉండి, అతడు సిలువలు వేసుకున్నవాడుగా ఉండి, బైబిల్ పట్టుకుని ఎప్పుడు కూడా చదువుతూ ధ్యానిస్తూ వాక్యముతో ఉన్నటువంటి వ్యక్తి అని మీరు చూడగలుగుతారు. దాన్ని దేవునికి స్తుతి కలుగాక. ఆ విధంగా అతడు వాక్యముతో గట్టిగా అతకబడి ఉండెను. ఐరనెస్ వాక్యముతో గట్టిగా అతకబడ్డాడట. ఈరోజు మనం నేర్చుకోవాల్సింది కూడా అదే. మనము కూడా ఈ కాలం వాక్యముతో గట్టిగా అతకబడి ఉండాలి. వ్యక్తులతో కాదు, సంస్థలతో కాదు, ఆచారాలతో కాదు, సిద్ధాంతాలతో కాదు, కానీ వాక్యముతో గట్టిగా అతకబడి ఉండెను. లేఖనమును అద్భుతముగా అతడు అర్థం చేసుకునే విధానమును, ఆ పరిచర్య మీద దేవుని యొక్క శక్తి చాలా హెచ్చుగా ఉండడాన్ని బట్టి ఆ కాలమునకు అతడే తగినవాడని నిర్ణయించడం జరిగినది అంటున్నాడండి. చూసారా, అతడు వాక్యం పట్ల గట్టి అతకబడి ఉన్నాడు. లేఖనంలో అద్భుతంగా అర్థం చేసుకున్నాడట. అతను దైవత్వం కోసము, విశ్వాసం గురించి, ప్రార్థన గురించి, ప్రేమ గురించి ఇవన్నీ కలిగి ఉన్నాడు. ఆ కాలమునకు ఐరనెస్ తగినవాడిగా ఉన్నాడు. ఆ తరములో, అంటే అతని కాలములో, అతని యుగములో ఇతర వర్తమానికులందరికంటే, అతని కాలంలో ఉన్న వారందరికంటే అటువంటి పరిశుద్ధాత్మ యొక్క ఫలము, శక్తి, నాయకత్వము మరియు వాక్యము సరిగా కలిగి ఉండకపోవుట దురదృష్టమే. ఆ కాలంలో మిగతా వాళ్ళందరికీ ఇలాంటిది లేదంట, ఇతను కలిగి ఉన్నాడు దాన్ని. ఐరనెస్ కలిగి ఉన్నది ఏంటంటే పరిశుద్ధాత్మ యొక్క శక్తి, దాని యొక్క ఫలం, నాయకత్వం, వాక్యం పట్ల గట్టి అతకబడిన జీవితం. అతడు కలిగి ఉన్నది ఇతరులు కలిగి లేరంట అండి. దాని విషయంలో ప్రవర్తనాడు, ఇతరులు కలిగి లేనందుకు పోవటం వలన దురదృష్టమే అన్నాడండి. అంటే ఐరనెస్ 2వ సంకలమునకు 2వ దూతగా ఉన్నాడు. అతడు పడుదల కలిగి ఉన్నాడు. అతడు నమ్మకంగా ఉన్నాడు. అతడు వాక్యానికి ఎక్కువ మొగ్గు చూపాడు. అతడు పోలికాడిపోలో లేడు, కానీ అతడు నిజంగా యోహాను వలె, పౌలు వలె అతడు మనకు కనిపిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగాక. కాబట్టి నా ప్రియమైన సోదరులారా, ఈ స్ఫురణ సంకల్పనకు వర్తమానికుడు 2వ దూతగా ఐరనెస్ లెక్కించబడ్డాడు. ఈ ఐరనెస్ మరి దేవుని చేతిలో ఉన్న 2వ నక్షత్రము, 2వ దూత అయినాడు. దేవుడు మనం దీవించి ఆశీర్వదించునుగాక. లేచి నిలబడదాం, చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, జీవంగల మా ప్రభువా, ఈ రాత్రి చెప్పబడినటువంటి 7 సంఘ కాలాల్లో, లేక 7 నక్షత్రాలలో, 7 దీపస్తంభములలో ఒక్కొక్కటి మేము వివరించుకునే కృప మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రములు. పోయినసారి మొదటి దీపము, మొదటి నక్షత్రము, మొదటి దూత, మొదటి సంకలం గురించి మాట్లాడుకున్నాం. ఈసారి ప్రభువు నీ కృప చేత 2వ నక్షత్రము లేక 2వ దూత, 2వ సంఘకాలం కోసం చెప్పుకునే కృపిచ్చారు. ఈ 2వ సంఘకాలము స్ఫురణ సంకలం అని, ఈ 2వ నక్షత్రము మరి దూత ఐరనెస్ అని మేము విన్నాం ప్రభువా. ఐరనెస్ పోలికార్పులు లేడు, కానీ పోలికార్పు కన్నా గొప్ప ప్రత్యక్ష గలవాడేవండి, మంచి జీవితం జీవించిన వాడేవండి. ఆనాటి సంస్థలకు, నికోలేతులకు వ్యతిరేకంగా కేకవేసి వాక్యాన్ని అతుక్కుని గట్టిగా పట్టుకుని నిలబడిన వాడిగా ఉన్నాడు. అతడు పరిశుద్ధాత్మ నాయకత్వం కింద ఉండే మేము చూస్తాం ప్రభువా. అతడు వాక్యముతో సహవాసం కలిగి ఉండి మేము చూసాం ప్రభువా. అలాంటి గొప్ప మాదిరికరమైన జీవితాలు మా ముందుండగా వీళ్ళందరినీ మాదిరిగా తీసుకుని ముందుకెళ్ళే భాగ్యం దయచేయండి. గొప్ప కృప చూపండి ప్రభు. ఎంత యథార్థంగా ఉన్నప్పటికీ, పోలికార్పులే అనేక మంది ఉన్నప్పటికీ ఇక్కడ ఐరనెస్ వల్లే ఉండాలని మేము నేర్చుకున్నాం ప్రభువా. అట్టి కృప మాకు అనుగ్రహించండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాం.